friends, once again welcome back to Andhra Bulls London YouTube channel. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా క్రేజీ మూవ్స్ అనేవి మార్కెట్లో మనం చూడడం జరిగిందనమాట అండి. సో త్రూ అవుట్ ద డే ఒక కైండ్ ఆఫ్ కన్సాలిడేషన్ హ్యూజ్ గ్యాప్ అప్ తర్వాత ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ మీరు చూస్తే కనుక మంచి గ్యాప్ అప్ వచ్చింది. బట్ త్రూ అవుట్ ద డే ఇట్ వాజ్ హోల్డింగ్. సో నిఫ్టీలో పెద్ద మూమెంట్ రాలేదు, కానీ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ఒక మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిందనమాట అండి. బట్ త్రూ అవుట్ ద డే ఒకే రేంజ్లో ఉండడం జరిగింది. బట్ సడన్గా బ్రేక్అవుట్ వచ్చింది అరౌండ్ 130 తర్వాత ఎప్పుడైతే యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయో తర్వాత ఒక మంచి మూమెంటం వచ్చింది. బట్ అగైన్ క్రేజీ మూవ్ అనమాట. ఇమీడియట్గా ఏదైతే మూవ్ వచ్చిందో ఆ మూవ్ అంతా కూడా మళ్ళీ అబ్జర్వ్ అయిపోయి ఏదైతే ఒక రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్లోకే మార్కెట్స్ ఫైనల్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ అనమాట అండి. ఓకే, సో మీరు చూస్తే కనుక సో ఈరోజు నిఫ్టీ 23 పాయింట్స్ పాజిటివ్, అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ అప్ ట్రెండ్ లాగే చూపిస్తుంది. బట్ కానీ రెడ్ క్యాండిల్ కింద అల్టిమేట్గా ఇక్కడ ఉండడం జరిగిందనమాట అండి. బట్ కానీ వెన్ యూ సెలెక్ట్ దిస్ వన్ కలర్ బార్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్లోజ్ అది సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం ఇది ఒక మంచి గ్రీన్ క్యాండిల్ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనమాట అండి. సో దీని యొక్క ఇంపార్టెన్స్ అదనమాట. సో ఎందుకంటే యాక్చువల్గా నిఫ్టీ పాజిటివ్గానే క్లోజ్ అయింది కదా, ఈవెన్ దో ఇట్ ఇస్ రెడ్ క్యాండిల్. సో పాజిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. అయితే మీరు చూస్తే కనుక ఎఫ్ఐఎస్ డిఐఎస్ పార్టిసిపేషన్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అనమాట అండి. అందువల్ల మార్కెట్ చాలా లిమిటెడ్ లిక్విడిటీ ఉంది, చాలా సైడ్ వేస్గా ట్రేడ్ అవుతున్నాయి. 790 కోట్ల దాకా సుమారు ఎఫ్ఐఎస్ అమ్మడం జరిగింది. డిఐఎస్ 413 కోట్ల దాకా బయ్యింగ్ చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్, రైట్. సో ఈ విధంగా ఇనిషియేషన్స్ ఓవరాల్గా సో పెద్ద పార్టిసిపేషన్ లేదని చెప్పాలన్నమాట. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ చూస్తే కనుక 50-50 రేషియోలోనే ఉండడం జరిగింది. అంటే డిసిసివ్గా క్లియర్ కట్గా స్ట్రెంత్ ఒక సైడ్ ఉన్నట్టుగా ఎక్కడ మనకి కనిపించలేదు ఫ్రెండ్స్. అంటే క్లియర్ కట్ ట్రెండ్ అయితే లేదని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట అండి. ఓకే, సో మార్కెట్లో అయితే మాత్రం సో మార్కెట్ స్మిత్ మాత్రం ఏమంటున్నారంటే దే ఆర్ డిక్లేరింగ్ ఎట్ యాజ్ ఎ క్లియర్ కట్ అప్ ట్రెండ్ అని చెప్పి ట్రెండింగ్ అని చెప్పి చెప్పడం జరిగింది కదా. సో బట్ కానీ అంటే అంత అగ్రెసివ్ మూవ్స్ అయితే రావట్లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ లో విక్స్ ఎన్విరాన్మెంట్ అనమాట అండి. సో వాలటిలిటీ ఏదైతే ఇండికేటర్ ఉందో విక్స్ చాలా హిస్టారికల్ లోస్కి వచ్చేస్తుంది అనమాట. దాని జనరల్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట అండి. దాని హోమ్కి ఇట్ ఈస్ రీచింగ్ ఇట్స్ హోమ్ అని చెప్పాలన్నమాట అండి. ఓకే, అండ్ లుకింగ్ ఎట్ ద స్టాక్స్, కొన్ని స్టాక్స్ వండర్ఫుల్గా ఈరోజు పెరగడం జరిగింది. కొన్ని స్టాక్స్ నేను మీతో షేర్ చేస్తాను అనమాట అండి ఇవి. ఓకే, కొన్ని స్టాక్స్ ఎనీహో డౌన్ ట్రెండ్లో ఉన్నాయి. మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట అండి. సో మీ పోర్ట్ఫోలియోస్ ఓకే, సో చెక్ చేసుకుని ఒకవేళ ఏదైనా స్టాక్ మరి మీ స్టాప్ లాస్ చూసారు కదా, నిన్న మనం డిస్కస్ చేయడం జరిగింది పేటిఎం గురించి. ఈ రోజు కూడా ఒక 6% డ్రాప్ అయిపోయింది ఫ్రెండ్స్. అందువల్ల మీరు సరైన స్టాప్ లాస్కి ఎగ్జిట్ అవ్వకపోతే, ఎగ్జిట్ అవ్వడం అనేది లాస్ బుక్ చేయడం అనేది మీరు అలవాటు చేసుకోకపోతే మార్కెట్లో యూ విల్ బీ సఫరింగ్. దట్ ఈస్ ఫర్ షూర్ అనమాట అండి. ఓకే, సో కొంచెం ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది స్మార్ట్గా అనుకుంటారు అన్నమాట అండి. 1-2 సార్లు వాళ్ళు చేసింది రైట్ అవుద్ది. మార్కెట్లో కానీ ఏదైనా ఒక స్టాక్లో కానీ ప్రైస్ తగ్గుద్ది, మళ్ళీ పెరుగుద్ది. మనం ఒక్కోసారి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయ్యి మనం ఎగ్జిట్ అయిపోతాం. కొంతమంది ఎగ్జిట్ అవ్వరు, దే థింక్ దే ఆర్ రైట్. బట్ ఎవ్రీ టైం అలా ఉండదన్నమాట అండి. సో ఒకవేళ అది రివర్స్ అయినప్పుడు మాత్రం ఇట్ విల్ టేక్అవుట్ మ్యాక్సిమం అదర్ స్టాక్స్లో ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ అంతా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్ల ఇంట్లో ఒక్కొక్కసారి తక్కువ లాసెస్ తోటి రావడం బయటకు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. పేటిఎం ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట. ఎస్ బ్యాంక్ కానివ్వండి, చాలా స్టాక్స్ మీరు చూడొచ్చు అనమాట. అలా పడిపోయినా కూడా మేము లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, మేము వారన్ బఫెట్ గారి వారసులు అని చెప్పి చాలామంది అలా హోల్డ్ చేసి ఉండిపోతారు అనమాట అండి. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట అండి, రైట్. సో అది మాత్రం లెర్నింగ్ దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మార్కెట్స్ నిన్న కూడా నేను చెప్పడం జరిగింది కదా, ఆల్మోస్ట్ మనం కొంచెం ఓవర్ హీట్ జోన్, కొంచెం ఆల్మోస్ట్ టాప్ రేంజ్లోకి వచ్చాం కాబట్టి కొంచెం కాషియస్గా ఉండడం అడ్వైజబుల్ అనమాట. ఏదైనా ఒక చిన్న న్యూస్ వస్తే యాంటీగా కొంచెం ఏదైనా అడ్వర్స్గా ఏదైనా వస్తే మాత్రం రియాక్షన్స్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. ఈరోజు నైట్ యుఎస్ ఫెడ్ మినిట్స్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అంటే మొన్న ఫెడ్ మీట్ జరిగింది కదా, దానిలో మినిట్స్ ఎవరేం చెప్పారు, వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది, వాళ్ళ వ్యూ ఎలా ఉందని అవన్నీ కూడా ఈరోజు మినిట్స్ రిలీజ్ అవుతుంది అనమాట అండి. సో దాని తర్వాత కొంచెం రియాక్షన్ మార్కెట్లో ఉండొచ్చు. బట్ అయితే అవుట్కమ్ అయిపోయింది ఆల్రెడీ. ఏదైతే రేట్ హ్యాక్ చేయాలో 75 బేసిస్ పాయింట్స్ రేట్ హ్యాక్ అయిపోయింది. అయినప్పటికీ అంటే కామెంటరీ ఎలా ఉందని దాని మీద బేస్ చేసుకుని గోయింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ మానిటరీ పాలసీ ఏవైతే ఉంటాయో దాంట్లో ఏ విధంగా వాళ్ళ రియాక్షన్ ఉండొచ్చు నెక్స్ట్ ఫెడ్ మీట్లో అని చెప్పి ఒక అంచనాకి రావడం జరుగుతుంది అనమాట అనలిస్ట్లో. ఆ మినిట్స్ అనేవి కొంచెం క్లోజ్గా వాచ్ చేయడం జరుగుతుంది. అది ఈరోజు రిలీజ్ అవుతుంది. అయితే రేపు ఐ థింక్ సమ్ హాలిడే ఉందన్నమాట. రేపు 2 ఇయర్స్లో సమ్ హాలిడే కూడా ఉండడం జరిగిందనమాట. సో అందువల్ల మార్కెట్స్ యాక్చువల్గా ఓవరాల్ చెప్పడం జరిగింది కదా, హాలిడే సీజన్లాగా వెళ్ళిపోతున్నాయి. సో డిసెంబర్ అంతా కూడా జనరల్గా డ్రైగా ఉండడం జరుగుతుంది. సో జనరల్గా మార్కెట్లో పార్టిసిపేషన్ కొంచెం తక్కువగా ఉండడం అనేది దట్ ఈజ్ న్యాచురల్ అనమాట అండి. ప్రీవియస్ ఇయర్స్లో మీరు చూస్తే కనుక ఎవ్రీ ఇయర్ కొంచెం ఆ సినారియో ఉంటుంది అనమాట అండి, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్స్ చూస్తే కనుక మీడియా పెర్ఫార్మింగ్ వెరీ గుడ్, పిఎస్యూ బ్యాంక్ పెర్ఫార్మింగ్ వెరీ గుడ్, 1% పెరగడం జరిగింది. ఇండెసెస్ అన్నీ కూడా ఐటీ, మెటల్ ఇవన్నీ కూడా దే ఆర్ స్టిల్ అండర్ పెర్ఫార్మింగ్ అనమాట అండి. బట్ నథింగ్ మేజర్ ఎక్సెప్ట్ మీడియా కొంచెం 1%, పిఎస్యూ బ్యాంక్ 1% పెరిగింది తప్ప మిగతా సెక్టరల్ ఇండిసెస్ ఆల్మోస్ట్
నథింగ్ సిగ్నిఫికెంట్ మూవ్ అనే చెప్పాలన్నమాట అండి. రైట్. లుకింగ్ ఎట్ ద స్క్రీన్ మీరు చూస్తే కనుక అన్నీ చక్కగా గ్రీన్‌లో ఉన్నట్టున్నాయి. ఎందుకంటే డవ్ గాని, నాస్డాక్ ఇవన్నీ కూడా నిన్నటియి అనమాట అండి. సో, నిన్న యాక్చువల్‌గా పాజిటివ్‌గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో, మార్కెట్స్ అయితే మాత్రం రైట్. సో, బట్ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. వన్స్ అగైన్ డౌ జోన్స్ మీరు చూసారు కదా! మనం ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నామో ప్రీవియస్ స్వింగ్ హైస్ దగ్గరికి మళ్ళీ ఒకసారి రావడం జరిగింది. వెదర్ ఇట్ విల్ కంఫర్టబుల్లీ బ్రేక్‌ఔట్ ఆర్ నాట్ అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫ్రెండ్స్. రైట్. ఏం జరుగుద్దో చూడాలి. బట్ నాస్డాక్ అయితే మాత్రం స్టిల్ ఇట్ ఈస్ వితిన్ దిస్ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్‌లోనే ఉంది అండ్ స్టిల్ మూవింగ్ యావరేజ్ హ్యాస్ టు కన్ఫర్మ్ అనమాట అండి. స్టిల్ ఇంకా 20 పీరియడ్ మూవింగ్ యావరేజ్ మళ్ళీ సైడ్ వేస్‌కి వెళ్ళిపోయింది తప్ప అప్ ట్రెండ్ ఏదైతే మన డౌ జోన్స్ దాంట్లో చూసామో ఆ ఇన్క్లైన్ టువర్డ్స్ పైకి ఏదైతే ఉందో ఇన్క్లినేషన్ అది కనిపించట్లేదు. అందువల్ల ఏంటంటే మీరు క్లియర్ కట్ ఇండికేషన్ అనమాట. నాస్డాక్ ఇంకా స్ట్రెంత్ అయితే పికప్ అవ్వలేదన్నమాట. రైట్. మన ఐటీ స్టాక్స్ మనం చూస్తున్నాం కదా! సో, దానికి ప్రపోర్షనల్‌గా మన ఐటీ స్టాక్స్‌లో కూడా ఆ పెయిన్ అయితే ఉంది. అండ్ విక్స్ అనేది మనం చూడడం జరిగింది కదా! ఈరోజు అయితే యాక్చువల్‌గా 12 అనమాట అండి. ఆల్మోస్ట్ టచ్ చేయడం జరిగింది. అందువల్ల మీరు చూస్తే కనుక ఎవరైతే ఆప్షన్ సెల్లర్స్ ఉన్నారో యూ హావ్ టు బి వెరీ వెరీ కాషియస్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువ ప్రీమియమ్స్ అనేవి దొరకడం జరుగుతుంది. ఎట్ ఎనీ కేస్ ఒకవేళ విక్స్ కనుక రైజ్ అయితే మాత్రం మనం విల్ బీ ఇన్ ట్రబుల్ అనమాట అండి. రైట్. ఎందుకంటే మనం సెల్లింగ్ చేస్తాం కదా! మనకి డికే కావాలి. బట్ ప్రీమియమ్స్ ఏంటంటే డ్రాస్టికల్‌గా పెరిగిపోతాయి అనమాట అండి. ఏదైతే నార్మల్ డికే ఉంటుందో ఆ డికే ఉండదు. విక్స్ ఎప్పుడైతే రైజ్ అవుతుందో సో, దానికి మనకి ఇప్పుడు విక్స్ వాలటిలిటీ అనేది మనకి యాంటీగా ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుందనమాట అండి. అయితే లో విక్స్ ఎన్విరాన్మెంట్‌లో నేను చాలా వీడియోలో కూడా చెప్పడం జరిగింది కదా! లో విక్స్ ఎన్విరాన్మెంట్‌లో స్ప్రెడ్స్ అని చెప్పి క్యాలెండర్ స్ప్రెడ్స్ మనం క్రియేట్ చేసుకుంటే కనుక విక్స్ ఎక్స్పాన్షన్ అయితే కనుక అందులో ప్రాఫిట్స్ వచ్చే ప్రాబబిలిటీ ఉంటదనమాట అండి ఆ స్ట్రాటజీస్‌లో. ఓకే. సో, దాని గురించి మోస్ట్‌లీ యాక్చువల్‌గా ఆప్షన్ మాస్టర్ క్లాస్ సిరీస్ అని మనం వీడియో స్టార్ట్ చేసాం కదండీ. సిరీస్ ఆఫ్ వీడియోస్ ఎవ్రీ ఫ్రైడే నేను రిలీజ్ చేస్తున్నాను కదా! ఈసారి నుంచి మోస్ట్‌లీ ఐ విల్ రిలీజ్ ఆన్ సాటర్డే అనమాట అండి. సో, ఫ్రైడే కాకుండా ఎందుకంటే మన డైలీ అప్డేట్ వీడియో కూడా ఉంటది కదా! సో, సాటర్డే నేను ఈవినింగ్ ఆ వీడియో రిలీజ్ చేస్తాననమాట. ఎవ్రీ సాటర్డే ఆప్షన్ మాస్టర్ క్లాస్ వీడియో అనేది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్. ఓకే. అరౌండ్ 7 PM అలా ప్లాన్ చేయడం అనుకుంటున్నాను అనమాట అండి. సో, ఇంకా నేను రికార్డ్ చేయాలి. రికార్డ్ చేసి ఐ విల్ బి షేరింగ్ విత్ యూ గైస్. రైట్. ఓకే అండి. సో, అండ్ కమింగ్ టు నిఫ్టీ టెక్నికల్స్ మీరు చూస్తే కనుక స్టిల్ ట్రెండ్ అయితే కంటిన్యూ అవుతుంది. స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. బట్ క్రేజీ మూవ్స్ చూసారు కదా! సో, వండర్‌ఫుల్ గ్యాప్ అప్ వచ్చింది. బట్ నిఫ్టీ మాత్రం సస్టైన్ అవ్వలేకపోయింది. నిఫ్టీ గ్రాడ్యుయల్‌గా ఇట్ గేవ్ అప్ ఆల్ ఇట్స్ గెయిన్స్ అనమాట అండి. అయితే ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ ఫిల్ చేయడం జరిగింది. గ్యాప్ ఫిల్ అగైన్ ఇట్ అటెంప్టెడ్ టు ఆల్మోస్ట్ రీచ్ ద డే హైస్ అనమాట అండి. రైట్. దీన్ని ఓపెన్ హై అంటాం అనమాట అండి. ఏదైతే ఓపెన్ హైలో ఓపెన్ అయిందో ఈ ఓపెన్ హై లెవెల్స్‌కి ఆల్మోస్ట్ వెళ్ళడానికి ట్రై చేయడం జరిగింది. బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. రైట్. ఎందుకంటే లైఫ్ టైమ్ హైస్ దగ్గర నిఫ్టీ ఆల్మోస్ట్ 18,600 రేంజ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఫెయిలింగ్ అగైన్ అండ్ అగైన్ ఇట్స్ గెటింగ్ ఫెయిల్డ్ అనమాట అండి. 18,300 మార్క్ దగ్గర 18,325 దగ్గర అగైన్ ఇట్ గాట్ రిజెక్షన్ అండ్ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు ఎ వెరీ గుడ్ సపోర్ట్ ఏరియా. ఎందుకంటే ప్రీవియస్‌గా ఆల్రెడీ ఈ రోజు ఎంటర్ ఒక సపోర్ట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. బట్ అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు దట్ లెవెల్ అనమాట అండి. అందువల్ల ఈ లెవెల్స్ కొంచెం క్రూషియల్‌గా మీరు చూడాలన్నమాట అండి. జస్ట్ నేను 15 మినిట్స్ కింద మారుస్తున్నాను. మీరు చూస్తే కనుక 18,200 అండ్ 18,100 అండ్ 18 దీస్ ఆర్ సైకలాజికల్ మార్క్స్ కదా! ఎస్పెషల్లీ మేజర్ సపోర్ట్ వచ్చి 18,000 అబోవ్ దట్ 18,100, 200 లెవెల్స్ కూడా మంచి సపోర్ట్ కింద సో, నిఫ్టీకి యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. రైట్. అండ్ లుకింగ్ ఎట్ ద బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సో, వండర్‌ఫుల్‌గా బ్రేక్‌ఔట్ అయింది అండ్ స్టిల్ ఇట్ ఈస్ ట్రేడింగ్ అబోవ్ కంఫర్టబుల్లీ 42,600 అండ్ ఇట్ మేడ్ న్యూ లైఫ్ టైమ్ హై. ఈరోజు కూడా కొత్త లైఫ్ టైమ్ హై అనేది ఈరోజు కూడా ఇట్ మేడ్ అనమాట అండి. సో, అయితే మీరు మంత్లీ చార్ట్స్ చూస్తే కనుక సో, రేంజ్ క్యాలిక్యులేషన్ చూస్తే కనుక మంత్లీ చార్ట్‌లో ఏదైతే బ్రేక్‌ఔట్ వచ్చిందో 2020 ఫాల్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ ఫాల్ బ్రేక్‌ఔట్ రేంజ్ ఏదైతే ఉందో ఆ రేంజ్ ఇంకా చాలా ఉందన్నమాట అండి. ఈ డెప్త్ ఏదైతే ఉందో బ్రేక్‌ఔట్ అయిన తర్వాత ఆ రేంజ్‌కి వెళ్ళడానికి మీరు చూస్తే కనుక ఒకవేళ వెళ్తే కనుక సో, 45,500 దాకా బ్యాంక్ నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇలాంటి క్రేజీ మూవ్స్ వస్తే కనుక 1-2 రోజుల్లో మిగతా షేర్స్ పడిపోవచ్చు. మనం కొన్నయి కొన్ని సరిగ్గా ఉండకపోవచ్చు. ఓన్లీ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 1-2 షేర్లు పట్టుకొని దే కెన్ టేక్ ఇట్ హయ్యర్. రైట్. మిగతా బ్యాంక్ షేర్స్ పడిపోవచ్చు కానీ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెర్ఫార్మ్ చేస్తే ఆటోమేటిక్‌గా టార్గెట్స్ రీచ్ అవ్వడం అనేది పెద్ద విషయం కాదనమాట అండి. రైట్. అండ్ ఈ రేంజ్ ఏదైతే ఉందో లైక్ 2021 అక్టోబర్ నుంచి రీసెంట్‌గా ఇప్పుడు బ్రేక్‌ఔట్ అయిన లెవెల్ మీరు చూస్తే కనుక ఇది కూడా ఒక రౌండింగ్ బాటమ్ కదండీ. సో, వండర్‌ఫుల్‌గా మంచి క్యాండిల్ అనేది ఇప్పుడు మంత్లీ క్యాండిల్ ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుంది కదా! సో, నవంబర్ మంత్ క్యాండిల్ వండర్‌ఫుల్ క్యాండిల్‌గా మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. ఓకే. ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఒకవేళ ఈ రేంజ్ ప్రకారం మీరు తీసుకున్నా కూడా సో, కంఫర్టబుల్‌గా 48,000 లెవెల్స్‌కి వెళ్ళినా
మనం ఆశ్చర్యపోకలేదన్నమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ టార్గెట్స్ అయితే చాలా ఆప్టిమిస్టిక్‌గా ఉన్నాయి. బట్ ఎంతవరకు జరుగుద్దో చూద్దాం. అయితే ఈరోజు చూసారు కదా! మళ్ళీ చాలా రోజుల తర్వాత అబోవ్ యావరేజ్ వాల్యూమ్ మంచి వాల్యూమ్స్ తోటి మీరు ఇక్కడ మూవ్‌మెంట్స్ అనేవి మార్కెట్‌లో రావడం జరిగింది. సో అయితే మీరు చూస్తే గనక సో నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి అబ్జర్వ్ చేశారు కదా ఫ్రెండ్స్. యాక్చువల్‌గా నిఫ్టీ ఫెయిల్డ్. నిఫ్టీ యాక్చువల్‌గా సేమ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. బట్ నిఫ్టీ ఏమైందండి గ్యాప్ ఫిల్ చేయడం జరిగింది. మళ్ళీ అటెంప్ట్ చేసి ఈ డే హై బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ రీచ్ అవ్వలేకపోయింది కదా! రైట్? మనం ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్. రైట్? బట్ వేరేస్ బ్యాంక్ నిఫ్టీ కేసు డిఫరెంట్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీ యాక్చువల్‌గా ఇట్ ఓపెన్డ్ గ్యాప్ అప్. సో మంచి గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది. కొంచెం సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పటికీ ఇట్ గాట్ ఇమ్మీడియట్‌గా అబ్జార్బ్ అయిపోయి త్రూ అవుట్ ద డే ఇట్ వాస్ ట్రేడింగ్ వెరీ వెరీ నారో రేంజ్ అనమాట. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో స్కాల్పింగ్ కానివ్వండి, రకరకాల ఇంట్రాడే ప్లేయర్స్, స్ట్రాడిల్ ప్లేయర్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా! సో మార్కెట్‌లో అస్సలు గత కొన్ని రోజులుగా చూస్తే కనుక ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్‌లోనే మొత్తం మార్కెట్ యొక్క సీన్ అంతా అయిపోతుందనమాట అండి. ఎందుకంటే ఆల్గోస్ దే ఆర్ లీడింగ్ ద మార్కెట్. ఆల్గోస్ యొక్క ప్రభావం మార్కెట్ మీద చాలా ఉందని ఖచ్చితంగా అర్థమైపోతుందనమాట అండి. ఒక రేంజ్‌లో మాత్రమే మార్కెట్‌ని జస్ట్ దే ఆర్ హోల్డింగ్ ఇట్ వెరీ టైట్ అనమాట అండి. బట్ ఫైనల్‌గా కొంచెం బ్రేక్‌ఔట్స్ వస్తున్నాయి. బట్ బ్రేక్‌ఔట్స్ కూడా వచ్చినా మళ్ళీ సస్టైన్ అవ్వట్లేదు. మళ్ళీ ఏదైతే రేంజ్ కన్సల్టేషన్ జోన్ ఏదైతే ఉందో అదే జోన్‌కి వచ్చి మళ్ళీ సెటిల్ అవ్వడం జరిగింది. రైట్? అందువల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి 42,480 అనేది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు అనమాట అండి. అండ్ అగైన్ 42,800 అనేది ఇట్ విల్ యాక్ట్ యాస్ ఎ రెసిస్టెన్స్ ఫర్ టుమారో. రైట్? ఒకవేళ ఏదైనా యూఎస్ మార్కెట్స్ బాగుండి ఏదైనా మంచి గ్యాప్ అప్స్ అవి వస్తే కనుక ఇమీడియట్‌గా ఆ లెవెల్స్‌కి టచ్ అయితే కనుక మళ్ళీ అక్కడి నుంచి కొంచెం రిజెక్షన్ వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదనమాట అండి. అండ్ బయింగ్ మొమెంటం కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. విల్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుద్దో చూద్దాం. సో కొంచెం జిగ్‌జాగ్‌గా ఇలా మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసినట్టుగా ట్రెండింగ్‌గా వెళ్తదా? లేదంటే డైరెక్ట్ క్యాండిల్ పడతదా? లేదా అనేది చూడాలన్నమాట అండి. బట్ అయితే మూవ్స్ అయితే మాత్రం కొంచెం క్రేజీ మూవ్స్ అనేవి మార్కెట్‌లో మనం ఖచ్చితంగా చూడొచ్చనమాట అండి. రైట్? అండ్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్ ఫ్రెండ్స్. కొన్ని స్టాక్ ఐడియాస్ ఎస్పెషల్లీ సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఇప్పుడు ఎప్పుడైతే లైక్ సబ్సిడీ గురించి ఫెర్టిలైజర్ సబ్సిడీ గురించి అది అప్రూవల్స్ అవి వచ్చాయో కొన్ని ఎప్పుడైతే స్టెప్స్ ముందుకు పడ్డాయో సో ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ దే ఆర్ డూయింగ్ లైక్ క్రేజీ అనమాట అండి. ఫెర్టిలైజర్ స్టాక్స్ అన్నీ పెరిగిపోతున్నాయి అనమాట అండి. ఓకే, సో ఆర్సీఎఫ్ ఈజ్ వన్ ఆఫ్ ద స్టాక్స్ ఆల్రెడీ ప్రీవియస్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మంత్లీ ట్రయాంగిల్ కైండ్ ఆఫ్ బ్రేక్అవుట్ వచ్చిందో 100 ఆ లెవెల్స్లో మనం డిస్కస్ చేసాం అనమాట. బట్ అగైన్ ఇట్ గాట్ కూల్డ్ ఆఫ్. మళ్ళీ కొంచెం ప్రైస్ కూల్ అవ్వడం జరిగింది. బట్ అగైన్ ఇట్ ఇస్ పికింగ్ అప్. అయితే ఈ స్టాక్లో ఏంటంటే ఈ క్యాండిల్ విక్స్ చూసి హిస్టారికల్గా ఏమర్థమవుతుందంటే అండి ఒక టార్గెట్ మీరు అనుకున్న తర్వాత టార్గెట్ రీచ్ అయినప్పుడు ఎగ్జిట్ అయిపోండి ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే మంత్లీ క్యాండిల్స్లో హ్యూజ్ రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. క్యాండిల్ విక్స్ చూస్తే కనుక ఇవి ప్రాపర్ క్యాండిల్స్ కాదు కాబట్టి సో నా ఒపీనియన్ ప్రకారం నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే సో నేను ఆల్రెడీ పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి. ఐ విల్ బి బుకింగ్ మై ఎంటైర్ ప్రాఫిట్స్ అరౌండ్ వెన్ ఇట్ రీచెస్ 130, 140 లెవెల్కి వచ్చినప్పుడు హ్యాపీగా మీరు బుక్ చేసుకుని ఇమీడియట్గా బయటకు వచ్చేయండి. రైట్? సో అయితే అది టార్గెట్ వస్తే ₹20, ₹30 పైకి పెరిగితే రైట్, అలా కాదు కిందకు వస్తే మాత్రం ఒక 10-15 రూపీస్ కిందకు వచ్చినప్పుడు ఐ హ్యావ్ టు ఎగ్జిట్. దట్స్ ఇట్. రైట్? ఎందుకంటే వాల్యూమ్స్ బ్రేక్అవుట్ అవన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి వీ కెన్ టేక్ ఛాన్స్. బట్ కానీ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఎగ్జిట్ క్రైటీరియా ఆల్సో. ఓకే, ఆ స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా ఫాలో అవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ రిస్క్ రివార్డ్ అనేది మనం ఆ విధంగా ఫాలో అయితేనే వీ కెన్ సర్వైవ్. రైట్? ఓకే అండి. అండ్ పిఎన్బి చూస్తే కనుక ఫ్రెండ్స్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి మన ఫ్రెండ్స్ కొంతమంది అడగడం జరిగింది. సో అయితే పిఎన్బి టెక్నికల్గా చాలా బాగానే కనిపిస్తుంది అనమాట అండి. మంచి బ్రేక్అవుట్ వచ్చింది. వీక్లీ టైం ఫ్రేమ్లో దీనికి ఓవర్ హెడ్ రెసిస్టెన్సెస్ ఏం లేవన్నమాట అండి. స్టాక్ ఈజీగా 65 లెవెల్స్ దాకా 70 లెవెల్స్ దాకా వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. స్టాక్ కెన్ రీచ్ అప్ టు 65-70. అయితే ఇక్కడ కొంచెం కన్సర్న్ కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ స్టాక్ యాక్చువల్గా చూసారు కదా ఇంత వండర్ఫుల్గా బ్యాంక్ సెక్టర్లో అన్ని స్టాక్స్ పిఎస్యూస్ అన్నీ కూడా వండర్ఫుల్గా పెరిగాయి కదా. ఎంత అవుట్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు బ్యాంక్స్ ఈ స్టాకు యాక్చువల్గా చాలా చాలా అండర్ పెర్ఫామ్ చేసినట్టు వెన్ కంపేర్డ్ విత్ అదర్ స్టాక్స్. ఇండియన్ బ్యాంక్ కానివ్వండి, చాలా బ్యాంక్ స్టాక్స్ మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా లైఫ్ టైం హైస్ దగ్గరికి వెళ్ళి కొన్ని స్టాక్స్ మళ్ళీ కరెక్షన్ వచ్చింది. బట్ ఈ స్టాక్లో మాత్రం ఈ పర్టికులర్ బ్యాంక్లో మాత్రం పెర్ఫార్మెన్స్ అంతగా లేదు కాబట్టి సో మేబీ ఇట్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఇండికేషన్. జనరల్గా ఏమవుతుందంటే ఒక బుల్ రన్ ఏదైనా ఒక సెక్టర్ స్టార్ట్ అయినప్పుడు ముందు లీడర్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే అవుట్ పెర్ఫామ్ చేస్తున్నాయో ఏవైతే మంచి క్వాలిటీ బిజినెస్ చేస్తున్నాయో అవి ముందు పెరగడం జరుగుతుంది. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ర్యాలీ ఎండ్ అయిపోయినప్పుడు ఇంకా చెత్త చెదారం ఏవైతే ఆ సెక్టర్ ఉంటే అవి కూడా పెరిగిపోవడం మొదలు పెడతాయి అనమాట అండి. సో ఇది కూడా మేబీ అలాంటి ఇండికేషన్ ఏమో అని కొంచెం కాషియస్గా ఉండడం అయితే మంచిది. ఓకే, సో అందువల్ల ప్రాపర్ స్టాప్ లాస్ ఒక 3-4 రూపీస్ స్టాప్ లాస్ మాత్రం పెట్టుకోండి. అంతకంటే ఎక్కువ రిస్క్ ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇట్ మే గివ్ 20 రూపీస్ టార్గెట్. దట్ ఈస్ గుడ్, వెల్ అండ్ గుడ్. రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉందన్నమాట అండి.
రూ. 10 రూపీస్ మీరు పెట్టుకున్నారంటే రూ. 3 రూ. 4 స్టాప్ లాస్ అనమాట అండి. సో 1:2 రిస్క్ రివార్డ్ మాత్రమే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ప్రాఫిట్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎగ్జిట్, రైట్? అంటే ఇదేదో టర్న్ అరౌండ్ అయిపోద్దా స్టోరీ అంటే నథింగ్ సీమ్స్ లైక్ దట్. అంత అగ్రెసివ్గా అలాగే అనిపించట్లేదు. బట్ టెక్నికల్గా అయితే ఇట్ ఈస్ ఓకే గుడ్. సంబడి హ్యాస్ అక్యుములేటెడ్ స్లోగా. నేను మీకు వాల్యూమ్స్ గురించి కూడా చెప్పడం జరిగింది కదా, పీపుల్ ఎలా అక్యుములేట్ చేస్తారో స్లోగా అక్యుములేషన్ చూశారు కదా. అక్యుములేషన్ చేసి దీన్ని అల్టిమేట్గా వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ అయ్యింది కాబట్టి మేబీ సమ్ న్యూస్ మే కమ్. ఇంకా కొన్ని బ్యాంకులు మెచ్యూర్ చేస్తాం ఇలాంటివన్నీ అంటున్నారు కదా. సో మేబీ ఇట్ కుడ్ బి ఏ టర్న్ అరౌండ్ స్టోరీ, వి నెవర్ నో. సో లేదంటే ఈ బ్యాంక్ని వేరే దానికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, సంథింగ్ వీ డోంట్ నో. బట్ ప్రైస్ యాక్షన్ అయితే డెవలప్ అవుతుంది, కొంచెం వాల్యూమ్స్ అవి అబవ్ యావరేజ్ వాల్యూమ్స్ వచ్చాయి కాబట్టి సంబడి వాంట్ టు టేక్ ఛాన్స్, యూ కెన్ టేక్ ఛాన్స్ అనమాట, రైట్? ఇది వన్ ఆఫ్ ద స్టాక్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ గైస్. అండ్ లాస్ట్ స్టాక్ ఆఫ్ ద డే, సో దట్ ఈస్ ఇండస్ఇండ్ బ్యాంక్ అనమాట అండి. ఓకే, ఇండస్ఇండ్ బ్యాంక్ మీరు చూస్తే కనుక సో ఒక మంచి అప్ మూవ్ తర్వాత ఒక మంచి కన్సాలిడేషన్ వచ్చింది, రైట్? యాక్చువల్గా సమ్ న్యూస్ వచ్చి హ్యూజ్ పడిపోయింది కదా, అగ్రెసివ్గా పడిపోవడం జరిగింది. బట్ అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ దట్ గుడ్ మూవ్ అనమాట అండి. సో ప్రైస్ యాక్షన్ ఇంప్రూవ్ అయింది. సో పికప్ చాలా బాగా ప్రైస్ పికప్ అయింది, మంచి అప్ ట్రెండ్ వచ్చింది, తర్వాత కన్సాలిడేషన్ వచ్చింది. సో 2020లో హ్యూజ్ బాగా ఎక్కువ పడిపోయిన షేర్ అనమాట అండి, ఇది బాగా పడిపోయింది కదా. సో తర్వాత మంచి రికవరీ వచ్చింది. అండ్ దీనికి ఇంకా డైరెక్ట్గా 1500 దాకా రెసిస్టెన్సే లేదనమాట అండి ఆల్మోస్ట్ మీరు చూస్తే కనుక. అంటే ఇక్కడ నుంచి 300-400 రూపీస్ దాకా స్కోప్ ఉంది. సో అంత వండర్ఫుల్గా ఉంది. అండ్ బుల్లిష్ పెన్నెంట్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అని మీరు అనుకోవచ్చు అనమాట అండి, ఆర్ కైండ్ ఆఫ్ డిసెండింగ్ ట్రయాంగిల్ అనుకోవచ్చు. సో బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది అనమాట అండి స్టాక్లో. అండ్ ఎవరైతే ఇంట్రాడే ప్లేయర్స్ ఉంటారో, సో ఇంట్రాడే గురించి కూడా ఇఫ్ యూ వాంట్ టు ప్లే యూ కెన్ ప్లే అనమాట అండి. ఎందుకంటే ఇంట్రాడేలో కూడా మీరు చూస్తే కనుక ఈ రేంజ్ ఏదైతే ఉందో ఒక మంచి కన్సాలిడేషన్ స్క్వీజ్ అనమాట అండి. మీరు చూస్తే కనుక 1120, 1170 ఈ 50 రూపీస్ మధ్య చాలా కన్సాలిడేట్ అయింది ప్రైస్. 50-70 రూపీస్ ఈ రేంజ్ ఏదైతే ఉందో 50 రూపాయల రేంజ్లో కన్సాలిడేట్ అయింది కాబట్టి స్టాక్ 1240-50 లెవెల్స్కి ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఒక 50 రూపీస్ ఈజీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయన్నమాట అండి, రైట్? ఓకే అండి. సో అంటే ఈ డిఫరెంట్ పారామీటర్స్, డిఫరెంట్ వే ఆఫ్ అనాలిసిస్లో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు అనిపించింది నాకు. అయితే ఈరోజు కొంచెం ఫైనల్గా మళ్ళీ లాస్ట్లో వచ్చిన ఏదైతే క్రేజీ మూవ్ ఉందో అందులో కొంచెం ప్రైస్ కిందకి రావడం జరిగింది. బట్ ఈవెన్ దో అయినప్పటికీ క్యాండిల్ ఈజ్ లుకింగ్ బుల్లిష్ అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇట్ గాట్ విక్ ఎట్ ద బాటమ్, లార్జర్ విక్ అనమాట అండి. ఈవెన్ దో ఇట్ ఈస్ అ డోజీ క్యాండిల్, బట్ కానీ ఏంటంటే బయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట అండి. సో దాన్ని బట్టి అకార్డింగ్లీ యూ క్యాన్ ప్లాన్ ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. అండ్ విత్ ప్రాపర్ స్టాప్ లాస్ ఈ ముందు గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో, సో ఒకవేళ ఇఫ్ యూఆర్ షార్ట్ టర్మ్ ప్లేయర్, ఇఫ్ యూఆర్ ఇంటర్డే ప్లేయర్, మీరు స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటా వెళ్ళండి. మీడియం టర్మ్ ప్లేయర్ అయితే 1140 కిందకు వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి. లాంగ్ టర్మ్ ఉండగలిగే ప్లేయర్, ఇఫ్ యూఆర్ ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్ అయితే కనుక 1100 దాకా మ్యాక్సిమం వెయిట్ చేయొచ్చు అనమాట. 1100 షుడ్ బి యువర్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. 1100 కిందకు వస్తే మాత్రం యూ షుడ్ బి ఎగ్జిటింగ్ ఎట్ ఎనీ కాస్ట్. సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనమాట, రైట్? ఎందుకంటే ఇంకా వాల్యూమ్స్ తోటి బ్రేక్అవుట్ అది కన్ఫర్మేషన్ అది ఇంకా రాలేదనమాట అండి. సో అందువల్ల జస్ట్ వీఆర్ థింకింగ్ అనమాట అండి, దేర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ అనమాట. సో ఈ విధంగా, సో అందువల్ల దాన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకుంటే ఇట్ విల్ వర్క్అవుట్ వెరీ గుడ్ అనమాట ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. లెట్ us see మార్కెట్ ఏముందో, మనకి ఏం దాచిపెట్టిందో, మార్కెట్ రేపు సర్ప్రైజ్లు ఏముంటాయో చూద్దాం. ఓకే. అండ్ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, అండ్ లాస్ట్ 1 or 2 days అనమాట అండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, బ్లాక్ ఫ్రైడే సేల్ అని చెప్పి ట్రేడింగ్ ఎవరైతే అంటే టెక్నికల్ అనాలిసిస్ ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటారు, జనరల్గా నవంబర్ లాస్ట్ ఫ్రైడే రోజు ఈ సేల్ జరుగుతుందన్నమాట అండి ఎవ్రీ ఇయర్. ఓకే. సో దే ఆఫరింగ్ 60% డిస్కౌంట్ అనమాట అండి. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఉంటుంది కింద, మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అనమాట. ఓకే. సో దాన్ని క్లిక్ చేసి యూ కెన్ అప్లై ఫర్ రైట్ అప్గ్రేడేషన్ అనమాట. ఫ్రీ వెర్షన్లో కొన్ని లిమిటేషన్ ఉంటుంది. సో మీరు కనుక సో ప్రీమియం, ప్రో ఇలా రకరకాలు ఉంటాయన్నమాట అండి. సో ప్రో ప్లస్ అని చెప్పి, సో అందులో మీరు తీసుకుంటే కనుక సో మీకు అలారమ్స్ పెట్టుకోవచ్చు. నేను చూపిస్తూ ఉంటాను కదా చాలాసార్లు, నేను అలారం సెటప్ చేసుకున్నాను పలానా రేంజ్ దగ్గర నేను చెప్తూ ఉంటాను కదా. సో అలాంటి ఫీచర్స్ అన్నీ మీకు కావాలంటే కనుక దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట అండి. కొన్ని అడిషనల్ ఫీచర్స్ అనేవి ఇందులో ఉండడం జరుగుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ అలారమ్స్ అన్ని మనం చాలా పెట్టుకోవచ్చు అనమాట అండి, రైట్? ఆ ఫీచర్స్ అన్ని ఒకసారి స్టడీ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక దెన్ యూ కెన్ గో ఫర్ ఇట్ అనమాట, రైట్? అయితే లాస్ట్ 2 days అనమాట అండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ట్రేడింగ్ వ్యూ సబ్స్క్రిప్షన్కి, టెక్నికల్ అనాలిసిస్ కొంచెం మీ ఓన్గా చేయాలనుకున్న వాళ్ళు యూ కెన్ ఆప్ట్ ఫర్ ఇట్. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోతే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ లెంటెన్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.